మితిలేని ప్రేమ చూపించినావు, శృతి చేసినావు, పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే. ఏదో ఆశ నాలో నీతోని జీవించని, ఏరై పారే ప్రేమ నాలోని ప్రవహించని. పరవాసినైనా కడుపేదను నాకేల ఏ భాగ్యము. పరమందు నాకు నీ స్వాస్థ్యము, నీవిచ్చు బహుమానము. పరవాసినైనా కడుపేదను నాకేల ఈ భాగ్యము. పరమందు నాకు నీ స్వాస్థ్యము, నీవిచ్చు బహుమానము. తీర్చావులే నా కోరిక, తెచ్చానులే చిరుకానుక. అర్పింతును స్తుతి మాలిక, కరుణామయ నా యేసయ్య. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. ప్రార్థించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా 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 మినిస్ట్రీస్ వారు నిర్వహించు సువార్త స్వస్థత సభ 2026 జనవరి 11వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు. స్థలము బిషప్ అజరేయ గ్రౌండ్స్, విజయవాడ. ఈ సువార్త స్వస్థత సభ యందు హోసన్నా మినిస్ట్రీస్ వాక్యోపదేశకులు దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచర్య చేసి కుటుంబ ఆశీర్వాదము కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. ఈ రాత్రి నీ పక్షాన కూడా నా యేసయ్య నిలిచి ఈ రాత్రి ఒక అద్భుతం నీ బ్రతుకులో ఆయన చేస్తాడు. నీవు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదకరంగా ఆనంద గానాలతో నీ నెత్తి మీద నిత్యానందాన్ని చేతపట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఆనందంతో నీవు తిరిగి వెళుదువుగాక. శక్తివంతమైన ఆరాధన, మేలుకొలుపు కలుగు సందేశముల కొరకు తరలిరండి. అందరూ ఆహ్వానితులే. మరిన్ని వివరాలకు సంప్రదించండి. హోసన్నా మందిర్, యనమల కుదురు, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ పూట దేవుని వాక్యంలో చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథంలో 119వ కీర్తన 74వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు ఆలకించండి. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. ప్రియులరా, ఇక్కడ నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అనే మాట ఈ పూట మనం ధ్యానించాలి. ఎందుకంటే మనం అనేకమైన వాటి మీద ఆశలు పెట్టుకుని ఉంటాం. పిల్లల్ని చదివిస్తాము, వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళై మనకు తోడ్పడుతారని ఆశలు పెట్టుకుంటాము. ఒక చెట్టు వేస్తాము,
ఆ చెట్టు ఫలించి ఫలములు ఇస్తుందని ఆశ పెట్టుకుంటాము. ఏదైనా ఒక పని చేస్తాము, ఆ పనిలో మంచి రాబడి వస్తుందని ఆశ పెట్టుకుంటాం. కష్టపడి చెమటోర్చి పని చేస్తాము, తగిన జీతం వస్తుందని ఆశ పెట్టుకుంటాం. ఇలా ఎన్నో ఆశలు మన హృదయాల్లో ఉంటాయి. కానీ ఈ కీర్తనకారుడు ఇవన్నీ కాకుండా నీ వాక్యము మీద, నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అంటే ఆయన మాట్లాడాలని, ఆయన మాటలు వినాలని ఆశ. చూడండి, మనలో ఎంతమందికి ఇలాంటి ఆశ ఉంటుంది, ఇలాంటి కోరిక ఉంటుంది? చిన్న వయసు నుంచే మన తల్లిదండ్రులు నూరు పోస్తారు. నువ్వు పెద్ద అయితే డాక్టర్ అవ్వాలి, నువ్వు పెద్ద అయితే ఇంజనీర్ అవ్వాలి అని వాళ్ళ హృదయంలో ఉన్న అభిలాషని మనకు నూరిపోస్తారు. తెలిసి తెలియని వయసులో కూడా మనల్ని అడిగితే నువ్వు పెద్దవాడు ఏం చేస్తావురా అని అంటే, చదవంది తర్వాత సంగతి, నేను డాక్టర్ని అవుతా అని చెప్తాం. ఎవరు చెప్పారు నీకు? తల్లిదండ్రులు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు. వాళ్ళు మనకి ఆ భావనను కలుగు చేశారు. ఇలా ఎన్నో ఆశలు ఉంటాయండి, కోరికలు ఉంటాయండి. కానీ చిన్నతనం నుంచి దేవుని మాటల మీద ఆశను మనకు కలిగించే తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి అరుదుగా కనిపిస్తారు. ఉదయాన్నే లేచి వాక్యం చదివించడం, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం, ఉదయాన్నే దేవుని వాక్యం మీద ఆసక్తిని కలిగించడం. నేను అనేక చోట్ల విన్నానండి ఈ మాటల్ని. మేము ఉదయం లేస్తానే ఇంటి ఇళ్ళపాది కూర్చొని, నేను, నా పిల్లలు, నా భర్త, నా భార్య, మేము ఇంటి ఇళ్ళపాది కూర్చొని ఈ క్లుప్త సందేశాలు వినందే మేము బయటకు వెళ్ళమన్నా. నిద్ర లెగగానే అందరం బెడ్రూమ్లను కూర్చుంటాం. ఈ క్లుప్త సందేశాలను కాసేపు విని ప్రార్థన చేసుకుని అందరమే ఎవరి పనులకి వాళ్ళు వెళతాం అనే సాక్ష్యాన్ని నేను విన్నానండి. అది వాళ్ళ ఆశ, అభిలాష, అభిష్టం. అది ఎవరో చెప్తే కలిగేది కాదు. దేవుని వాక్యం మీద ఆశ. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్య భాగంలో ఈ కీర్తనాకారుడు నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానయ్యా, వేరే ఆశ నాకు లేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనే ఆశల వలయాలలో ఈ దైవజనుడు, ఈ కీర్తనకారుడు లేడు. ఆయన హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే నీ మాట వినాలి, నీ స్వరము వినాలి, నీతో నేను మాట్లాడాలి అనే ఆశ, అభిలాష ఈ కీర్తనలో ఈ దైవ సేవకుని గుండెల్లో ఉన్నట్లు మనం చూడగలుగుతాము. ప్రియులారా, ఈ రోజున మనం ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాం? లోకంలో ఎన్నో మనకు కనబడవచ్చు, లోకంలో ఎన్నో మన ఎదుటకు రావచ్చు, ఎన్నో విషయాలు మనం వీక్షించవచ్చు. మనకంటే ఘనమైన వాళ్ళ ఎదుట మనం ఎన్నో ఇంపైనవి మనం చూడవచ్చు. వాటిని చేరుకోవాలని, వాటిని పొందుకోవాలని ఆశతో మనం ప్రయాసపడి, కష్టపడి, శ్రమపడి చెమటోర్చుచున్నామా? లేకపోతే దేవుని మాట మీద ఆశ కలిగి, దేవుని స్వరము వినాలన్న ఆశ కలిగి, ఆయనతో ముచ్చటించాలన్న కోరిక కలిగి మన దినాన్ని మనం గడుపుతున్నామా అనేది మనం పరీక్షించుకోవలసిన శ్రేష్టమైన అంశం. అయినా నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అన్నాడే, ఎందుచేత? ఆయన మాటలో, ఆయన వాక్కులో, ఆయన పలుకులో ఏముంది? మీకు నేను ఒక 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మీరు ఆది కాండంలో చూస్తే అంత శూన్యమే కనిపిస్తుంది, ఏమీ లేదు, అంత శూన్యమే. ఈ శూన్యంలో ఇప్పుడు కనబడుతున్న ఈ సృష్టి ఎలా కలిగిందంటారు? ఈ సౌందర్యం కలిగిన, ఈ సొగసైన ఈ సృష్టి ఎవరు కలుగు చేశారు? ఎలా కలిగించబడింది? వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆయన పలుకగా ఈ సృష్టి సృష్టించబడింది. ఆయన వాక్యం, ఆయన మాట సృష్టిని కలుగు చేస్తుందండి, సృష్టిస్తుంది. ప్రియులారా, ఈ వాక్యాన్ని మీరు ఆది కాండం 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంది, నేను చదువుతున్నానండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రియులారా చూడండి, వెలుగు కమ్మని పలుకగా ఆయన పలికాడు. ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన వాక్యం సృష్టించింది. అంటే ఆయన మాట సృష్టించేది. అందుకే ఆ మాట కొరకు ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడంట. సృష్టించే వాక్యం, సృష్టించే దేవుని మాట దేనినైనా సృష్టిస్తుంది. వెలుగును సృష్టిస్తుంది, జలములను సృష్టిస్తుంది, ఆకాశ పక్షులను, సమస్తం కనబడుతున్న ఈ సృష్టి అంతటిని కూడా ఆయన వాక్యమే, ఆయన మాటే సృష్టించిందండి. ఇక్కడ నేను ఒక మాట మీతో చెప్పనా? ఇంత వైభవాన్ని సృష్టించిన ఆయన మాట నీ బ్రతుకులో దేనిని సృష్టించదు?
నీవు ఆశించేవి, నీవు కోరుకునేవి, నువ్వు ప్రార్థించేవి, నువ్వు మనవి చేసుకునేవి, నువ్వు మొరపెట్టుకునే వాటిని దేనిని సృష్టించదు. ఇంత విశాలమైన విశ్వంలో ఇంత సృష్టిని కలిగించిన ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన వాక్యం నీకు దేనిని సృష్టించదు. దేనినైనా నీ జీవితంలో సృష్టించ శక్తి కలిగినది ఆయన వాక్యం. ఆయన వాక్యానికి ఉన్న శక్తి, ఆయన వాక్యానికి ఉన్న బలం, ఆయన వాక్యానికి ఉన్న ప్రత్యక్షత మరి దేనికి కూడా లోకంలో కనిపించదండి. అంత శక్తి కలిగినది, అంత బలము కలిగినది, అంత ప్రభావము కలిగినది ఆయన మాట. నీ ఇంట, అలాగే పరిసరాలలో, అలాగే ప్రకృతిలో, సమస్తములో కూడా దేనినైనా ఆయన సృష్టిస్తాడు. ఆయన పలుకగా అది కలుగుతుంది. ఆధారాలు అవసరం లేదండి. ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, ఇలా జరగడానికి ఆధారాలు ఏంటి? ఆయనకు ఆధారాలు అవసరం లేదు. ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే మనకు ఆధారాలు కావాలేమో, మనకు బలము కావాలేమో, కానీ ఆయనకు ఆధారాలు అవసరం లేదండి. ఆయన సృష్టిస్తాడు. లేఖనాల్లో మీరు చూడండి, హాగరు ఇటు చూడు అన్నాడు, అటు చూస్తే అక్కడ నీటి ఊట ఉంది. అబ్రహాం ఇటు చూడు అన్నాడు, ఆ ముండ్ల పొదలలో కొమ్ములు చిక్కుకొని ఉన్న పొట్టెలుంది. బండను కొట్టి నీళ్లను తెప్పించాడు. ఆ బండలో సముద్రమంతా సమృద్ధి కలిగిన నీళ్లు ఎక్కడున్నాయి? ఆయన సృష్టిస్తాడండి. సముద్రమంత సమృద్ధి బండలో దాచబడి ఉంటుందా? బండను కొట్టగా సలయేర్లు పొంగుతాయా? ఎలా కాదు, ఎలానే సృష్టిస్తాడు ఆయన. ఆయనకేం కావాలి? ఆయనకేం ఆధారం కావాలి? నేను మంచి కులగోత్రాల్లో పుట్టి ఉంటేనే నాకు మేలు కలుగుతుంది. నీ కులగోత్రాలు ఆయనకు అవసరం లేదు. నేను మంచి మంచి చదువులు చదువుంటేనే నేను గొప్పవాడిని అవుతాను. నీ చదువు చందెలు ఆయన నిన్ను ఆశీర్వదించడానికి అక్కడికి రావు. దావీదుకి ఏ స్టేటస్ ఉందని, దావీదుకి ఎంత ఘనత ఉందని, ఎంత చదువు ఉందని దావీదుని ఏరుకోరి ఆయన పిలుచుకొని రాజును చేశాడు. ఒక గొర్రెల కాపరి కాదా? మరి దేవుడు దావీదును దీవించినట్లు మనల్ని దీవించడా? ఇశ్రాయేలీయులకు నీటి ఊటను పుట్టించినట్లు మనకు పుట్టించడా? హాగరికి దప్పికను తీర్చినట్లు మన దప్పిక తీర్చడా? ఆయన సృష్టించే దేవుడండి. ఆయన మాట సృష్టిస్తుంది. మనం ఏది ఆశించినా ఆయనకు అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. మనం ఏది కోరుకొనినా ఆయన చేయలేనిది అంటూ ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆయన మాట చేత సృష్టిని కలుగు చేస్తాడు, సృష్టిస్తాడు. ఆయన పలికితే జరుగుతుంది, ఆయన పలికితే నెరవేరుతుంది. ఆయన పలుకుగా అవన్నీ నెరవేరి కనులకు కనబడుతాయి. నిశ్చయముగా నా దేవుడు మీరు ఆశించినది సృష్టించునుగాక, మీకు అనుగ్రహించునుగాక. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా? ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి తన దాసునికి అస్వస్థతతో ఉన్నదని, పక్షవాతంతో బాధపడుతున్నాడని వివరించుకున్నాడు. ఆ సందర్భాన యేసయ్య ఆ ఇంటికి వెళ్ళడానికి పూనుకున్నాడండి. ఆశ్చర్యమైన సంగతి చెప్పన, ఆ శతాధిపతి అన్నాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడును కాను, కానీ నీ మాట మాత్రము సెలవివ్వు. ఆ మాట వెళ్ళి నా దాసుని స్వస్థపరిచి వస్తుంది. ఇశ్రాయేలీయులలో కూడా ఇలాంటి విశ్వాసము కలిగిన వారిని నేను చూడలేదే అన్నట్లుగా ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే అతడు విశ్వసించాడు, అతడు గుర్తించాడు. ఏమని? ఆయన మాటలో ఆ మహత్యం ఉంది, ఆయన వాక్కులో ఈ మహత్యం ఉంది. ఆయన మాట పంపితే ఆ వాక్కు వెళ్ళి అతన్ని స్వస్థపరుస్తుంది. నిజమే నా ప్రియమైన సహోదరులారా, ఆయన వాక్యానికి ఆ శక్తి ఉంది. ఆయన పలుకగా అలా జరుగుతుంది. ఆయన మాటలకి ఆ ప్రభావం ఉంది. ఆయన పలుకగా ఆ మాట వెళ్ళి ఆ పక్షవాతం జబ్బులో ఉన్న అతనిని బాగు చేసిందని వాక్యంలో మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఎంత నిశ్చయంగా చెప్తున్నాడు చూడండి. నీ మాట మాత్రము సెలవివయ్యా, ఆ మాట నా దాసుడిని స్వస్థపరుస్తుందయ్యా.
స్వస్థపరిచే వాక్యము నీది, స్వస్థపరిచే వాక్కు నీది, స్వస్థపరిచే మాట నీది. నా ప్రియమైన సహోదరులారా, ఏ బలహీనత మన శరీరంలో ఉన్నా, ఏ రోగం మన గుండెల్లో లేక మన శరీరంలో దాచబడి ఉన్నా, ఆ వాక్యానికి మరుగైనది లేదు, వాక్కుకు మరుగైనది లేదు. అంతరంగంలోనికి వెళుతుంది, శరీరంలోనికి వెళుతుంది, మన చీల మండలంలో సరిచేస్తుంది. అంతేకాదు, మన శరీరానికి కావలసిన బలాన్ని ప్రతి అణువుకి, ప్రతి పరమాణువుకి అనుగ్రహిస్తుంది. మనల్ని లేపి నిలబెట్టగలిగిన శక్తి వాక్యానికి ఉందండి. ఆయన వాక్కుకుంది, ఆయన మాటకుంది. గనుక నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ వాక్యం స్వస్థపరచగలిగింది గనుక, నీ వాక్యం నన్ను లేవనెత్తగలిగింది గనుక ఆ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. దైవజనుని యొక్క ఆశ. మరి మీరు దేని మీద ఆశ పెట్టుకుని ఉన్నారు? ఎవరో వస్తారు, ఎవరో ఇస్తారు, ఎవరో తెస్తారు, లేకపోతే ఎవరి వలనో మేలు కలుగుతుందని మనుషుల మీద ఆశ పెట్టుకుని ఉన్నారా? లేక శాస్త్రాల మీద ఆశ పెట్టుకుని ఉన్నారా? లేక దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నారా? ప్రతిదినం దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యంతో సంతృప్తి చెందాలి, దేవుని వాక్యము చేత నేను బలవంతులను కావాలి అని వాక్యాన్ని చదివి, వాక్యాన్ని విని ప్రతిదినం, ఏదో పండగ రోజు కాదండి, ఆదివారం పూట కాదండి, రోగం వచ్చినప్పుడు మాత్రమే కాదు, మేలులు జరిగినప్పుడు మాత్రమే కాదు, అనుదినము అనుదినము. అందుకే ఈ క్లుప్త సందేశాలకి అనుదిన కృప అని ఎందుకు పేరు పెట్టాము అనంటే, ఇది అనుదినము పొందుకొనవలసింది, ప్యాకేజీ కాదండి. వారానికి ఒకరోజు, 6 నెలలకు ఒకరోజు, సంవత్సరానికి ఒకరోజు, ఇది ప్యాకేజీ కాదు. 6 నెలలకు ఒకేసారి నేను పొందుకున్నాను, సంవత్సరానికి సరిపడా ఒకేసారి నేను పొందుకున్నానని చెప్పుకోవడానికి ఇది ప్యాకేజీ కాదు. అనుదినము పొందుకోవాలి. మన్నాని అనుదినము మనం కూర్చుకోవాలి, కృపని అనుదినము మనం పొందుకోవాలి. వేకుని లెగగానే ఆ దైవ వాక్కును చదివి కృపను వేడుకోవాలి. ఆ దేవుని వాక్యము చేత బలాన్ని, స్వస్థతను పొందుకోవాలి, ఆరోగ్యాన్ని పొందుకోవాలి. దాని మీద మనకు ఆశ కలిగి ఉండాలి. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీతో చెప్పాలి. కానా వివాహంలో కళతప్పింది, కళకళలాడాల్సిన కళ్యాణం కళతప్పిపోయింది. ఇక అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వివాహకర్తలకి, వివాహ పెద్దలకి అవమానం కలిగింది. అంతలో యేసయ్య తల్లి అయిన మరియమ్మ తల్లి అక్కడ ఉన్నారు. ఆమెకు తెలుసు. ఏమని తెలుసు? యేసయ్య మాటలో ఉన్న శక్తి ఏంటో ఆమెకు తెలుసు. అప్పటికి ఇంకా ఎక్కడ ఆయన అద్భుతాలు చేయకపోయినప్పటికీ, ఆయన మహత్కార్యాలు ఎక్కడ చేయకపోయినప్పటికీ ఆయన మాటలో ఉన్న శక్తి ఆమెకు తెలుసండి. అందుచేత ఆమె వేడుకుంది. యేసయ్య అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు కదమ్మా అలా అని. అంతలో ఊరకుందా? ఆమె ఆ పని వాళ్ళని పిలిచి అంటుంది, ఆయన మీతో చెప్పునది చేయండి. ఆయన ఏం చెప్తే ఆ మాటలో ఉంది ఆశీర్వాదం. ఆయన ఏం పలికితే ఆ పలుకులో ఉంది ఆశీర్వాదం. ఆయన మీకు ఏం చెప్తాడో అది చేయండి. ప్రియులారా, వాక్యం మనకు అద్భుతం చేయాలంటే ఆ వాక్యం చెప్పేది మనం చేయాలండి. యేసయ్య వాక్కు మనకు అద్భుతం చేయాలంటే యేసయ్య మనకు చెప్పిన విధంగా మనం చెయ్యాలండి. ఏదో విన్నాను విడిచిపెట్టాను అన్నట్లుగా కాదు, ఏదో విన్నాను సంతోషించాను అన్నట్లుగా కాదు, ఏదో విన్నాను బాగుంది బాగలేదని మార్కులు వేయడం కాదు. ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు చేస్తే, ఆ వాక్యాన్ని అనుసరించి నడిస్తే, వాక్యాన్ని అనుకరించి అడిగితే అందుకోలేనిది, అనుగ్రహింపబడనిది ఏది కూడా లేదండి. మరియ తల్లి ఆమె స్పష్టంగా చెప్పింది, ఆయన మీతో ఏం చెప్తాడు అది చేయండి, వాక్యం చెప్పిన విధంగా చేయండి, మీరు విన్న వాక్యాన్ని అనుసరించి నడవండి, అద్భుతం జరుగుతుంది. మీరు యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యంలో చదువుతారండి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ కొదువ తీరాలనా, మీ అక్కర తీరాలనా, మీకు అవమానం తొలగాలనా, కన్నీళ్లు తొలగాలనా, అలాగైతే ఆయన ఏం చెప్తాడో అది చేయండి. వాక్యం నిన్ను ఏమి శాసిస్తుందో దాన్ని చేయండి. వాక్యం నీకు ఏమి ఆజ్ఞాపిస్తుందో దానిని చేయండి. వాక్యం నీకు ఏమి ఆలోచనిస్తుందో అది చేయండి.
నా ప్రియమైన సహోదరులారా, ప్రతిదినం మీరు వాక్యం వింటున్నారు, విని నడుస్తున్నారా? ప్రతిదినం వాక్యానికి చేరువవుతున్నారు, దానికి లోబడుతున్నారా? ప్రతిదినం దేవుని వాక్యంతో గుండెను నింపుకుంటున్నారు, నింపుకొనిన వాక్యం బోధించే విధంగా అడుగులు వేస్తున్నారా? ఇదిగో, మీరు వింటున్న వాక్యం మీలో ఫలించాలనుకుంటే, మీరు వింటున్న వాక్యాన్ని ఆశీర్వాదకరంగా మీరు చూడాలి అని అనుకుంటే, మీరు ఆశించింది కోరుకునినది వాక్యం మీలో నెరవేర్చాలి అని అనుకుంటే, ఆ వాక్యానుసారంగా అడుగులు వేయడం మీరు నేర్చుకోవాలి. ఈ అనుదిన కృప అనే పరిచర్యల వలన నా ప్రేమని సహోదరులారా, వేల మంది ఆ రీతిగా దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి శిరస్సు వంచి, దేవుని వాక్యానికి తమ హృదయాన్ని ఇచ్చి ఆ రీతిగా నడువ నిర్ణయించుకొని దీవించబడిన, ఆశీర్వదించబడిన కుటుంబాలు ఎన్నో కుటుంబాలు. అందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, అందుకు ప్రభువుకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాక్యం నిరర్ధకంగా పోదు, వాక్యం నిస్సత్తువైనది కాదు, నిస్సారమైనది కాదు, సారము కలిగిన, శక్తి కలిగిన, ప్రభావము కలిగిన, బలము కలిగినది దేవుని వాక్యం. సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన ఆ వాక్యం అంత బలము కలిగింది. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో దేవుని వాక్యానికి మీరు లోబడి ఆ దేవుని వాక్యాన్ని అనుసరించి నడిస్తే నిశ్చయముగా నా దేవుడు మీ బ్రతుకులలో కూడా అద్భుతం చేస్తాడు, మేలులు చేస్తాడు, ఉపకారాలు చేస్తాడు. మీరు కూడా సాక్షులై ప్రభు కొరకు నిలవగలుగుతారు. మరి ఇంతవరకు మీరు ప్రార్థించారు, ఇంకా కూడా మీరు ప్రార్థించండి. ఇంతవరకు మీరు వాక్యాలు వింటూ వచ్చారు. మీరు వినడం మాత్రమే కాదు, ఇంకా ఈ యొక్క అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాల్ని మీ వంతు మీరు సహాయం చేసి అనేకులకు చేరువ చేయండి, ఆశీర్వదించబడండి. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. భక్తుడు నీ మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అన్నాడు కదా. ఎందుకు అంత ఆశ? 1, ఆ మాట సృష్టించగలిగింది. 2, ఆ మాట స్వస్థపరచగలిగింది. 3, ఆ మాట ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగింది. ఆ మాట మీద మీరు ఆశ పెట్టుకుంటే, ఆ మాట కొరకు మీరు కూడా వాంఛ కలిగిన వారైతే ప్రతిదినం ఈ క్లుప్త సందేశాలను వీక్షించండి, బైబిల్ చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించండి. అంత మాత్రమే కాదు, మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ఈ క్లుప్త సందేశాలను అనేకులకు చేరవేయండి. పిచ్చి పిచ్చి విషయాలన్నీ చేరవేస్తుంటారు కదండి, అనవసరమైన కార్యక్రమాల మీద సమయాన్ని వెచ్చిస్తుంటారు కదా. అలా కాదు, ఇదిగో శ్రేష్టమైన దేవుని మాటల మీద, దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉండండి. మీ ఆశ నెరవేర్చబడును గాక. నా దేవుడు తమ వాక్కు ద్వారా మీకు మేలులు చేయుగాక, ఆశీర్వాదాన్ని అనుగ్రహించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలనైనా. ఈ అనుదిన కృప అనే ఈ పరిచర్యల్ని మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, లక్షల కుటుంబాలకు ప్రయోజనకరంగా మీరు తీర్చిదిద్దారు. ఏ దినము కూడా అవాంతరాల వలన ఆగిపోకుండా నాయనా మీరే అవకాశాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు, ఆటంకాలు తొలగిస్తూ వచ్చారు, ప్రజలకు అందిస్తూ వచ్చారు, ప్రజలను ఆశీర్వదిస్తూ వచ్చారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతయు కూడా నాయన మీరు మమ్మల్ని వాక్యము చేత పోషించండి. ఇదిగో మీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాం. వాక్యం అనేది సృష్టించేది, వాక్యం అనేది స్వస్థపరిచేది, వాక్యం అనేది ఆశీర్వదించేది. నాయన ఈ వాక్యము కొరకై మేము తృష్ణగుని ఉన్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ మాటల కొరకు మేము వేచి ఉన్నాం, నీ మాటల కొరకు కాచుకొని ఉన్నాం, నీ మాటల కొరకు నాయన మేము ఆశ పెట్టుకొని ఉన్నాం. మా అభిలాష, మా అభిష్టాన్ని మీరు తీర్చి ప్రభువా, మీ మాటలోని దీవెనలు మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని చేపట్టి నడిపించమని, కృంగిన వేళ మమ్మల్ని లేవనెత్తి, ఆ ధైర్యపడిన వేళ ధైర్యపరిచి, నాయన అనారోగ్యంలో స్వస్థపరిచి మా ముందు నడిచి నా తండ్రి మీరే మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఇంతవరకు మీరు చేసిన మేలుల కొరకై, ఉపకారాల కొరకై స్తుతి చెల్లిస్తూ రాబో దినములలో కూడా మీరు మమ్మల్ని ఆ రీతిగా నడిపించి, పోషించి, సంరక్షించమని మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.